హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ విక్రమ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇదే నా కొత్త వ్లాగింగ్ సెటప్ అనమాట. సో మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసిన అక్కడికి వెళ్ళైనా మీరు కొనుక్కోవచ్చు. సో లేట్ చేయకుండా వీటి అన్బాక్సింగ్ వీడియో చూసేయండి. సో ఇవే అనమాట నాకు కావాల్సిన వ్లాగింగ్ సెటప్కి 2 ఐటమ్స్. ఒకటి వచ్చేసి మైక్, ఒకటి వచ్చేసి ట్రైపాడు. సో ఇది గెనారా S13 Pro మైక్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి గొరిల్లా ట్రైపాడు 10 ఇంచ్ది. సో ఫస్ట్ గొరిల్లా ట్రైపాడ్ అన్బాక్స్ చేద్దాం. సో వచ్చి కూడా 2 డేస్ అయింది, నాకు కొంచెం పని ఉండడం వల్ల అన్బాక్స్ చేయలేదు. సో ఇప్పుడైతే అన్బాక్స్ చేద్దాం. సో ఫస్ట్ అయితే గొరిల్లా ట్రైపాడ్ అన్బాక్స్ చేద్దాం. సో ఇవి వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసి అక్కడికి వెళ్ళైనా మీరు కొనుక్కోవచ్చు. సో ఇది వచ్చేసి 10 ఇంచ్ ట్రైపాడ్ అనమాట. దీంట్లో వచ్చిన ఐటమ్స్ వచ్చేసి ఫోన్ మౌంట్, రిమోట్ కంట్రోల్ అన్నమాట. ఇది ఫోన్కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది 10 ఇంచ్ గొరిల్లా ట్రైపాడ్. ఇది 10 ఇంచ్ది. దీంట్లో 6 ఇంచ్ ఉంటుంది. సో మీ చాయిస్ అనమాట అది. సో ఇప్పుడైతే గెనారా S13 Pro మైక్ని అయితే అన్బాక్స్ చేద్దాం. సో నేనైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇది నాకు వచ్చేసి 2400 సంథింగ్ పడింది. సో ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తా, అక్కడికి వెళ్ళైనా మీరు కొనుక్కోవచ్చు అనమాట. నేను ఆర్డర్ పెట్టుకున్నది డ్యూయల్ మైక్ 1 రిసీవర్ది అనమాట, యూనివర్సల్ వర్షన్. దీంట్లోనే ఆండ్రాయిడ్ వర్షన్ ఉంటుంది, సింగిల్ మైక్ 1 రిసీవర్ కూడా ఉంటుంది అనమాట. అది కాస్ట్ తక్కువ. సో అవి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తా, అక్కడికి వెళ్ళైనా మీరు కొనుక్కోవచ్చు. సో ఈ బాక్స్లో వచ్చిన ఐటమ్స్ వచ్చేసి మైక్ కేస్ అనమాట. ఇది సో ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అనమాట. ఇది సో ఇప్పుడైతే ఛార్జర్ది ఓపెన్ చేద్దాము. సో దీంట్లోనే మీకు ఐఫోన్ది పిన్ వచ్చి ఉంటుంది అనమాట. మీకు ఐఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎలా కనెక్ట్ చేయాలో మళ్ళీ చెప్తాను. సో ఇది వచ్చేసి C టైప్ ఛార్జర్ అనమాట. ఇది సో ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట. ఇది సో అంతే అనమాట దాంట్లో వచ్చినవి. సో ఇప్పుడైతే మైక్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఇది రిసీవర్ అనమాట. ఇది సో టైప్ సి రిసీవర్. ఇది సో ఇది వచ్చేసి మైక్ అనమాట. నేను డ్యూయల్ మైక్ ఆర్డర్ పెట్టుకున్నా. ఓకేనా, మీకు కావాలంటే సింగిల్ మైక్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. సో అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడికి వెళ్ళైనా మీరు కొనుక్కోవచ్చు. సో ఇది వచ్చేసి కేస్ అనమాట. దీన్ని ఎలా సెటప్ చేయాలో మళ్ళీ చూపిస్తాను అనమాట. సో మైక్ని ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో ఇది టైప్ సి రిసీవర్ అనమాట. ఇది సో ఇది టైప్ సి రిసీవరు. మీది టైప్ సి మొబైల్ అంటే కన్నా ఇక్కడ ఈ మొబైల్కి ఇక్కడ ఇట్లా కనెక్ట్ చేయాలి. ఇట్లా కనెక్ట్ చేశాక రెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంటుంది. సో అప్పుడు కనెక్ట్ కాలేదని మైకు. ఒకవేళ మైక్ కనెక్ట్ అయిందనుకో రెడ్ లైట్ కంటిన్యూగా ఆన్ అయి ఉంటుంది. సో అప్పుడు కనెక్ట్ అయినట్ల. సో ఒకవేళ మీది ఐఫోన్ అనుకో, ఐఫోన్ పిన్ కూడా ఇచ్చింటారు అనమాట. ఇది ఐఫోన్.
పిన్ను. సో టైప్ సి రిసీవర్ని ఈ టైప్ సి దాంట్లో ఇట్లా ఇన్సర్ట్ చేసి సో ఐఫోన్ మొబైల్కి పెట్టుకోవడమే ఇలా. సో అప్పుడు వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మైక్ టెస్ట్ చేద్దాము. సో మీరు వింటున్న వాయిస్ నా మొబైల్ నుంచి వింటున్నారనమాట. సో ఇప్పుడు మైక్ నుంచి వినండి. సో మీరు వింటున్నారు గెనారో S13 Pro మైక్ నుంచి నా వాయిస్ని మీరు వింటున్నారు. సో ఆ మైక్ ఇదే. సో ఇక్కడ ఉన్నది పవర్ బటను. లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. సో దీంట్లో 3 మోడ్స్ ఉంటాయి. మైక్ మోడు, రివర్బ్ మోడు అండ్ మ్యూట్ మోడు. సో మీరు వింటున్నారు మైక్ మోడ్ నుంచి నా వాయిస్ని వింటున్నారు. సో ఇప్పుడు రివర్బ్ మోడ్ని ఆన్ చేయాలంటే 3 టైమ్స్ కంటిన్యూగా ప్రెస్ చేయాలన్నమాట. రివర్బ్ మోడ్ ఆన్ అవుతుంది. పవర్ బటన్ని 3 టైమ్స్ కంటిన్యూగా ప్రెస్ చేస్తేనా రివర్బ్ మోడ్ ఆన్ అవుతుంది. సో మీరు వింటున్నారు నా వాయిస్ని, రివర్బ్ మోడ్ నుంచి నా వాయిస్ని వింటున్నారు మీరు. సో రివర్బ్ మోడ్ ఆఫ్ చేయాలన్నా కూడా 3 టైమ్స్ కంటిన్యూగా ప్రెస్ చేస్తే రివర్బ్ మోడ్ ఆఫ్ అవుతుంది. సో ఇప్పుడు మ్యూట్ మోడ్ ఆన్ చేయాలంటే 2 టైమ్స్ కంటిన్యూగా ప్రెస్ చేస్తే పవర్ బటన్ని మ్యూట్ మోడ్ కూడా ఆన్ అవుతుంది. మ్యూట్ మోడ్ ఆఫ్ చేయాలంటే 2 టైమ్స్ కంటిన్యూగా ప్రెస్ చేస్తే మ్యూట్ మోడ్ కూడా ఆఫ్ అవుతుంది. సో ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.